చెర్రీ బోట్ల అపహరణపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. బీద మస్తాన్ రావు ప్రమేయం ఉందంటూ ప్రచారంలో గ్రామస్తులు ఆరోపిస్తుంటే తనకు ప్రమేయం లేదంటూ వివరణ సెల్ఫీ వీడియో ద్వారా ఎంపీ బీదా మస్తాన్ రావు క్లారిటీ ఇచ్చారు. బోట్ల అపహరణపై రాజకీయ రంగు పులుముకోవడంతో పోలీసులు పట్టించుకోవడమే మానేశారు. ఆంధ్ర జలాల్లో వచ్చిన 4 బోట్లపై కప్పరాళ్ల తిప్ప పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ హార్బర్ట్లో పోలీసు పహారాలు బోట్లను ఉంచారు. బోట్ల అపహరణలో సీఐ పాపారావు ప్రమేయం కూడా ఉందంటూ స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఆంధ్ర జలాల నుంచి తమిళనాడు వెళ్లాలంటే కృష్ణపట్నం పోర్టు మీదుగా వెళ్లాలి. కృష్ణపట్నం పోర్టులో కోస్టు గార్ల సమాచారం. మత్స్యశాఖ గ్రామాల్లో బోట్ల అపహరణపై పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. కారుల గ్రామాల కాపులు, పెద్ద మనుషులు, మహిళలు, యువతకి తమిళనాడు బోట్ల విడుదల విషయంలో నాపై వస్తున్న ఆరోపణలకు సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ వాస్తవాలను మీకు తెలియపరచదలుచుకున్నాను. గత 8 మాసాలుగా తమిళనాడు బోట్ల విషయంలో తమిళనాడు బోట్ల ఓనర్లకు మన మత్స్యకార గ్రామాలకు జరుగుతున్న వివాదంలో నేను ఏ అధికారితో కానీ మత్స్యకార పెద్దలతో కానీ ఇంతవరకు మాట్లాడటం జరగలేదు. ఇతర రాష్ట్రాల బోట్ల విషయంలో శాశ్వత పరిష్కారం కోసం నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారని, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి మీరు చేస్తున్న పోరాటానికి, మీ మనోభావాలకి, ప్రయోజనాలకి విరుద్ధంగా నేను ఏనాడు ప్రయత్నం చేయలేదు, చేయబోను. ప్రజాసేవలో నిమగ్నమైన నాపై ఇలాంటి నిరాధార ఆరోపణ చేయడం దురదృష్టకరం, చాలా బాధాకరం. మత్స్యకారుల సంక్షేమం కోసం నేను నిరంతరం కృషి చేస్తున్నాను. మన జిల్లాలో చేపట్టిన అనేక అభివృద్ధి మరియు మత్స్యకార సంక్షేమ కార్యక్రమాల కోసంగా మత్స్యకారులకు చేస్తున్న సేవ మీ అందరికీ తెలిసిందే. నా జీవితంలో మత్స్యకార గ్రామాల ప్రయోజనాలకు, ప్రతిష్టకు భంగం కలిగించే పొరపాట్లు ఎప్పుడు చేయలేదు. పాండిచ్చేరి